జేఎల్బీ న్యూస్కు స్వాగతం. మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆత్మస్థైర్యాన్ని, శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపిన డిఎస్పీ నరసింహమూర్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిపట్నంలోని సరోజిని కళ్యాణ మండపంలో కెనీ షిటో ర్యూ కరాటీ డు ఇండియా ఆధ్వర్యంలో కరాటీ బెల్ట్ ఫీడింగ్ ఇయామినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి, సిఐ గోపి, వెంకటేశ్వర్లు, రవి నాయక్, తిమ్మయ్య, కరాటీ కోచ్ ధనుష్ మరియు కమిటీ మెంబర్లు సతీష్, సురేష్, గౌతమ్ మరియు తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. ముందుగా అతిథుల చేతుల మీదుగా దీప ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం బెల్ట్ ఎగ్జామినేషన్ మరియు బాక్సింగ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమైనది. విద్యార్థులు చేసిన విన్యాసాలని అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులు వీక్షించారు. డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు కరాటీలోని బెల్ట్ ఫీడింగ్ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి రంగుల రూపంలో గుర్తించడం అని తెలిపారు. ప్రస్తుతం బ్లూ నుంచి గ్రీన్ రంగుకి విద్యార్థులను అప్గ్రేడ్ చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల విద్యార్థుల యొక్క చురుకుతనము పెరుగుతుందని, శారీరక దృఢత్వము, మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ముఖ్యంగా ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు అలవాటు చేయకుండా విద్యార్థులను ఇలాంటి క్రీడల్లో అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కోరారు. చాలా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో నేను పాడలేదు, పోరాటాలు భారతదేశానికి చాలా మంచి ప్రగతి తీసుకున్నారని చెప్పేసి అభివృద్ధి. ఈ మార్షల్ ఆర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే మనం ఉపయోగాలంటే చాలా హార్డ్స్ ఉంటాయి, అబ్జెక్టివ్స్ ఉంటాయి, ఇవన్నీ రాష్ట్ర మార్షల్ ఆర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఫిజికల్ ఫిట్నెస్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, మనకు హెల్త్ ఫిట్నెస్ అన్నీ కూడా మనకు దీనివల్ల కూడా స్ట్రెంత్ కూడా అవుతుంది. ప్రాబ్లంలో ఏదైనా ఫేస్ చేయాలని మనకు ఫిట్నెస్ అనేది మనకు అవసరము. కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్ ద్వారా మనకు అన్నీ కూడా మనకు ఉపయోగకరమైనటువంటి పిల్లలందరినీ కూడా నేను నిర్వహిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా దేవుడు ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉండాలి.